ఎండలు మండుతున్నాయి. ఆ ఎండల వల్ల మనకున్నటువంటి సరుకులు ఏంటంటే సరైన క్వాలిటీ లేదు. వర్షాలు లేని వల్ల ఎక్కువ ఎండలతో కాయ సైజు రాకపోయే లోపల మిగతా అన్ని ప్రాంతాల్లో ఉండే కాయ సన్నకాయే. అందువల్ల ఎక్కువ పర్సెంట్ 95% సన్నకాయలేని. ఆ సన్నకాయల వల్ల మనకి రేటు తక్కువ అవుతుంది. మిగతా ప్రాంతాల్లో 20 రూపాయల నుంచి 40 రూపాయలు మార్కెట్ నడుస్తుంది. ఇతర ప్రాంతాలు అన్నిటిల్లో అంటే ఇప్పుడు ఇట్లా బీజాపూర్ అయితేనే, వేలూరు, తెనాలి అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కదా సన్నకాయలు. మనకి ఏమంటే ఉన్న దాంట్లో కొంచెం క్వాలిటీ ఉంది. అయితే మనకు కూడా 20 రూపాయల నుంచి 80 రూపాయల దాకా మార్కెట్ అయితే నడుస్తుంది. ఆ 80 రూపాయలు 60 రూపాయల మార్కెట్ వచ్చి ఏదో 100కి 5 బస్తాలు, మిగతాటి అంతా అయ్యే 20 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలోనే మార్కెట్ నడుస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా ఎండలు బాగానే ఉన్నాయి. ఎక్కడ వర్షాలతో ఇబ్బంది అయితే ఏమీ లేదు మార్కెట్కి. ఇక సరుకు నాణ్యత లేకపోవడం, అవి తక్కువ క్వాలిటీ ఉండేటి అంతా ఎక్కువ సరుకులు ఉండడం, దానివల్ల కొంచెం డిమాండ్ తక్కువగా. అన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో కాయలు ఉన్నాయి. మిగతా పక్క రాష్ట్రంలో బీజాపూర్ అయితేనేమి, బీజాపూర్ ఈరోజు ఆదివారం అంటే 60-70 లోడ్లు కాయలు వస్తాయి ఒక రోజు మార్కెట్ సంతకి. ఇంకా ఏలూరు, తెనాలి అంటే రోజు 10-15 లోడ్లు వాళ్ళిద్దరికి వస్తూ ఉంటాయి. మన ప్రాంతంలో 15 లోడ్లు వస్తూ ఉంటాయి. అట్టా ఇంకా మిగతా ఇప్పుడు మహారాష్ట్ర కూడా స్టార్ట్ అయింది. అట్టా ఎక్కడ రోజు కూడా 100 లోడ్లు కానించి 150 లోడ్ల మధ్యలో సరుకులు ఉన్నాయి రెడీగా. పొదలకూరు నుంచి కూడా రోజు ఒక 8 లోడ్లు 9 లోడ్లు కాయలు పోతున్నాయి. ఏప్రిల్లో డిమాండ్ ఉన్నది. డిమాండ్ తగ్గట్టు అన్ని ప్రాంతాల్లో సరుకులు లేవు. మన ప్రాంతంలోనే ఉన్నాయి కాయలు. అందువల్ల మనకి ఊహించకుండా అంత రేటు ఎక్కువ మార్కెట్ నడిచింది. ఇప్పుడు మే నెల నుంచి ఏమైందంటే అన్ని ప్రాంతాల్లో సరుకులు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు కాయలు ఎక్కడా లేవు. మన ప్రాంతంలోనే ఉన్నాయి. దేశం మొత్తం ఎక్కడికి పోతానో మన ప్రాంతం కాయలు ప్రధానంగా ఉన్నింది. అందువల్ల మనకు మంచిగా ఇక్కడ నిలబడింది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఉండేవి. కాకపోతే సరుకు నాణ్యత తక్కువ కాబట్టి అందువల్ల మార్కెట్ అప్ అండ్ డౌన్లు తేడాతో ఉన్నాయి. 2-3 వేలు తేడాతో ఉన్నాయి.